హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కూర్చొని ఉన్నానులేండి, సుస్తుగా అయితే ఉంది. ఏమో పనికి పోవాలని లేదు, అయినా పోతాను. ఇంకా తప్పలేదు, మనకి చెయ్యాలా. ఇంకా నిన్నంతా రెస్ట్ తీసుకున్నాను, ఈరోజు కొంచెం సుస్తుగా ఉంది. ఇంకా పోవాలా, పోకుంటే అవ్వదు. ఇంకా ఈరోజు గ్రూప్కి అయితే పోవాలి. నేను 6 గంటలకైతే వచ్చేస్తా, అందుకే ఇంకా పోతానులేండి. 9కి పోయి ఇంకా 6కి అయితే వచ్చేస్తాను. అందుకే ఒక 8-9 అవర్లన్నా పని చేసుకుందామని పోతానులేండి. ఇంకా అన్నమైతే చేసినాను. పిల్లోళ్ళు అయితే లేరు, వెళ్ళిపోయినారు. తెలుసు కదా, సైలెంట్గా ఉంది అంటేనే. పిల్లోళ్ళు ఉంటేనే సందడి, లేకపోతే అసలు ఇల్లు చూడబుద్ధి అయ్యలేదు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారు, బేజారు నాకిను. ఇంకా 1 గంటకు వచ్చేస్తారులేండి. ఇంకా చెత్తలో నేను ఊరుకొని అన్నయ్యకి ఇంకా తెలుసు కదా, పూజ ఏం చేయకూడదు. అందుకే నేను పూజ అయితే ఏం చేయలే, పదరా కూడా తీయలేదు, అట్లే పెట్టేసినాను. ఇంకా అన్నము పప్పు అయితే చేసినాను, పప్పుచారు, మునక్కాయలు ఫ్రై, అన్నం అయితే చేసినానులేండి. ఇంకా క్యారీ అయితే కట్టేసుకొని పోవాలి, టైం అవుతా ఉంది. ఇంకా నీళ్ళు పోసుకొని వచ్చేసినానులేండి, నీళ్ళు పోసుకొని వచ్చినాను. ఇంకా అన్నం అయితే అయ్యింది. ఇంకా పప్పుచారు అయితే చేసేసినాను. ఇంకా పప్పుచారులకైతే మునక్కాయలు ఫ్రై అయితే చేసినాను. పిల్లోళ్ళు తినేది ఫ్రై, అందుకే నాకే మెయింటైన్ మాత్రమే చేసుకుంటానండి. పిల్లోళ్ళు పలావ్ చేసినాను కదా నిన్న, ఒక్కరు కానీ తినలేదు అసలు. అందుకే ఫ్రెండ్స్, నాకు పలావ్ చేయాలన్నా, ఈ బిర్యానీ చేయాలన్నా, ఏం చేయాలన్నా కోపం వస్తుంది. తినేలేదు. అన్నము చారు పెట్టు 3 పూట్ల తింటారు. ఈ బిర్యానీలు, ఈ పలావు అస్సలు ముట్టుకోరు, ఇష్టం లేదు వాళ్ళకి. ఇంకా చెయ్యి అంటే నేనేం ఏం చేసుకోవాలా నేను చేసి. అందుకే నాకు కోపం వస్తుంది పిల్లలు చేసే పనులకి. ఎంత పలావ్ తెలుసా అసలు. ఇంకా ఫ్రై అయితే చేసేసినాను, అయిపోయింది ఫ్రై అయితేను. ఈ ఫ్రై అంటే మా ఇంటాయన చాలా ఇష్టము, చాలా ఇష్టంగా తింటాడు ఫ్రై అయితేను, చాలా బాగుంటుంది అనేసి. ఇంకా క్యారీకి అయితే కట్టుకోవాలండి, క్యారీ అయితే కట్టలేదు. సామాన్లు కొన్ని ఉన్నాయి, శైలు తోమేస్తుంది. ఇంకా నీళ్ళు అయితే నిన్నే తెచ్చిపెట్టేసే మా ఇంటైన. తాగే నీళ్ళు చాలా దూరం పోవాలండి. వస్తారు, ఇక్కడ టైము అనేది లేదు, ఎప్పుడంటే అప్పుడు వస్తారు. అందుకే వాళ్ళకి వీళ్ళకి చెప్తే ఏం బాగుంటుంది అనేసి మా ఇంటైన ఆడిపోయి తీసుకొస్తారు. ఇంకా ఎదిరింటి అయితే నిన్న పెసలు బ్యాళ్ళు, పానకము అన్నీ ఇచ్చిండే మాకి, తాగినాము. ఇంకా ఒక వాటర్ క్యాన్ అట్లే ఉంది, తాగలేదు. తాగుతారో లేదో తెలియదు నాకు. ఇంకా హోళుగులు అయితే ఇచ్చిండే రాత్రి వేడివేడిగా. ఇంకా పిల్లోళ్ళు మా ఇంటైనా తిన్నారు ఒకటి, ఇంకా 2 ఉన్నాయి అట్లే. నేను ఎత్తుకొని పోతానులేండి ఇప్పుడు. ఫ్యాక్టరీకి అయితే ఎత్తుకొని పోయి తింటా. నిన్న కొంచెం పలావ్ తిని వాళ్ళు ఎవరు తినలే. ఇంక నేనేం చేయాలి, కడుపు కాలుతుంది, అంత పారేయాలంటే. ఇంకా ఎంత ఉంది చూడండి పలావ్ అయితే. రాత్రి నేను ఒకటే తిన్నాను, ఇంకా అంతుంది. ఇంకా ఎత్తుకొని పోతాను టిఫిన్కి అయితే. అది ఇంకా మా ఇంటైన వచ్చేస్తాడు, క్యారీ కట్టుకొని పోవాలా. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. హాయ్ ఫ్రెండ్స్. చెత్తలన్నీ నూకేసినాను. ఇంకా పిల్లలు పనుకొని ఉండారు. వంట అయితే అయిపోయిందిలేండి, అన్నము సాంబార్ అయితే చేసినాను. ఇంకా సేమియాలు ఉప్మా అడిగింది శైలు, సేమియా ఉప్మా అయితే చేయాలి. కోతులు చూడండి అప్పుడే వచ్చేసినాయి. ఇంకా డమ్మా డమ్మా దమ్మా దమ్మా అంటాయి పైన. ఇంకా చెత్తలు అయితే నీట్గా నొక్కొని వచ్చేసి, ఇంకా అవి గుజ్జుకి వేయాలండి, పగిలిపోయినాయి. అందుకే అక్కడ పెట్టినాను. ఫ్యాన్ అయితే ఇరిగిపోయింది కదా అప్పుడు, దానిది. ఇంకా ఫ్యాన్ అయితే ఆడ అట్లా పెట్టుకున్నాము, ఇరిగిపోయింది అది. ఇంక గుజ్జుకి వేయాలి, ఎవరు రాలేదు, అందుకోసం అట్లా పెట్టినాము. నా ఫ్యాన్స్ వచ్చేసినారు అప్పుడే, ఆడొకరు కూర్చొని ఉన్నారు. పొద్దున్నే వచ్చేస్తాయి దమా 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 అని. పైన లేచినానులేండి, 5:30కి లేచినాను. ఇంకా అన్నం చేసేసి సాంబార్ అయితే చేసినాను. మునక్కాయలు కాదు, ఓ పడిపోయింది. ఇంకా ముల్లంగడ్డలు సాంబారు, ముల్లంగడ్డలు, వంకాయలు, ఉర్లగడ్డలు, బీన్స్, టమాటో అన్నీ వేసి సాంబార్ అయితే పెట్టినాను.
ఇంకా అన్నం అయితే చేసేసినాను లేండి. ఇంకా పిల్లల్ని లేపిస్తాను ఇప్పుడు, స్కూల్కి అయితే టైం అయిపోతుంది వాళ్ళకి. ఇంకా లేపిస్తాను. ఇంకా సేమియా ఉప్మా చేయాలా, అదే 5 నిమిషాల్లో అయిపోతుంది. వాళ్ళు బ్రష్ చేసే లోపల అయిపోతాడు లేండి. రావేంద్ర తినేలేదు, వాడు అన్నం సాంబార్ తింటాడు. ఇంకా నేను మా ఇంటైనా శైలు అయితే తింటాము. ఇంకా కోట్లు అయితే వచ్చేసిండాయి అప్పుడేనే. ఇంకా అట్లా బాగా గలీజ్ అయిపోయింది లేండి. అన్నీ బాగా తుడుచుకొని నీట్గా చేసేస్తాను. 3 మరములు అయితే వచ్చింది కసువు అయితేను. ఇంకా గీకి ఎత్తినాను ఇదంతాను. అంతా గీకినాను, కూర్చొని పరికెత్తుకొని మొత్తం గీకేసి ఎత్తినానులేండి. ఇంకా వంట అయితే చేసేసినాను, చూపిస్తాను. పిల్లలు ఇంకా పనుకొని ఉండాలి. టైం వచ్చేసి టైమా 7:20, 7:30, 6:30, 6:30. అన్నమైతే అయిపోయింది. ఇంకా సాంబార్ అయితే పెట్టినాను. ఇంకా సరుకులు అయితే ఏమీ లేవులేండి, తెచ్చుకోలేదు. గ్రూప్ కట్టేకి అదే సరిపోయింది. ఇంకా బాడుగు కూడా కట్టలేదు నేను. ఇంకా ఎవరిని అడగాల, వచ్చే వారం ఇస్తాను బాడుగా అనేసి. ఇంకా ఈ వారం కాలేదు. గ్రూప్ అయితే నిన్న కట్టేసి వచ్చినాను. ఇంకా కొంచెం ఇబ్బంది ఉంది, వారము అడ్జస్ట్ చేసుకోవాలా. రాత్రి కారం పొడి తెస్తుంది 1/2 కేజీ. ఇంకా 1/2 కేజీ పెసలు అయితే తెచ్చినాను. అంతే, సరుకులు ఏం లేవు, అన్నీ ఖాళీ అయిపోతూ ఉన్నాయి. ఇంకా ఈ వారం బాడుగు కట్టేసి కొన్ని సరుకులు అయితే తెచ్చుకుంటాను ఇంటికి. ఉద్దిబేళ్ళు లేవు, బ్యాళ్ళు లేవు, ఏమేమి లేవులేండి చెప్పాలంటే. ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది అయిపోతుంది, ఒక్కొక్కసారి అయితే బాగుంటుంది. ఈ నెల అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. ఉడుకు అస్సలు తట్టుకోలేకపోతున్నాము. అంత ఉడుకైతే వేస్తుంది. బా స్వామి, పనుకపోతే తెలుస్తుంది. ఫ్యాక్టరీలో అయితే అస్సలు ఇంట్లోనూ ఉండలేము, ఫ్యాక్టరీలోనూ ఉండలేము లేండి. ఫ్యాక్టరీలోనే 1 నిమిషం ఉండొచ్చు కానీ మోల్డింగ్ కదా, ఇది సీటు ఉడికి ఎక్కువ. మాకి వాన వచ్చినా తట్టుకోలేము, ఎండ వచ్చినా తట్టుకోలేము. ఈడ అట్లుంటుంది. ఇంకా పిల్లలు అయితే లేస్తూ ఉండరు, ఒక్కొక్కరే బ్రష్ అయితే చేస్తున్నారు. వాళ్ళకి 7 గంటలకి స్కూలు. ఇంకా 1/2 గంటలో నేను సాంబారు తిరుపతి పెట్టేసి ఇంకా సేమియా ఉప్మా అయితే చేసేస్తాను తొందరగా, పిల్లలకు లేట్ అవుతుంది. తిరుపతి అయితే పెట్టుకుంటాను నేను చారుకి. చిట్టపట్ట 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 ఎంత బాగా ఎగురుతుందో, చట్పట్ 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 చట్ అని. ఉప్మాకు పెట్టేస్తాను తొందరగా, పిల్లలకి లేట్ అయిపోతుంది. ఏం అవాజ్ చేస్తున్నారు? దెబ్బలు పడతాయి నీకు, దెబ్బలు పడతాయి, డబ్బ డబ్బ డబ్బా అని పడతాయి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా చారుకైతే పెట్టినానులేండి. పెసల పులుసు అయితే చేస్తున్నాను. పెసలు అయితే నానబెట్టింది తెల్లారితో, ఇంకా నైట్ అంతా నానింది. ఇంకా మొలకలు అయితే రాలేదు, కొంచెంగా వచ్చింది మొలకలు అయితేను. ఇంకా మొలకల చారు అయితే చేసేసి ఇంకా అన్నము చపాతీలు అయితే చేద్దాం అనుకున్నాను. అందుకే ఇంకా చారుకైతే పెట్టినానులేండి.
ఇంకా మసాలా అయితే కొంచెంసేపు బాగా ఉడికినాక ఇవి వేసుకుంటే బాగుంటుంది. ఒకేసారి వేసేస్తే మసాలా అనేది పచ్చి మసాలా వాసన వస్తుంది, స్మెల్ అయితే వచ్చేస్తుంది. అందుకే బాగా ఉడకబెట్టుకోవాలి రెండుసేపు. ఇంకా సామాన్లు అయితే అవి రాత్రి తినిండేవన్నీ ఉన్నాయి తోమల. ఇంక ఇవైతే శైలు తోమేసిండే, కొన్ని ఎత్తిపెట్టినాను లేండి తోమిండేవి. ఇంకా చాలా పడతాయి కదా అనేసి మళ్ళీ ఇంకా అవి కూడా తోమేసుకున్నాను నేను. ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉండారు, ఇంకా లేలేదు. ఇంకా టైం వచ్చేసి 6:05 అయ్యింది. ఇంకా అప్పుడు 5కి లేచిందాను లేండి నేను. చూడండి వెలుతురు అయితే ఎంత ఉందని, అసలు 6 గంటలకే అంత వెలుతురు అయితే వచ్చేసింది. ఇంకా చపాతీలు అయితే కాలుస్తాను. ఇంకా చపాతీలు అయితే చేసుకుంటాను లేండి. పెసల పులుసులకి చపాతీ ముద్ద అయితే బాగుంటుంది, అందుకనిసే బాగా ఇష్టం పడి తింటారు, అందుకనిసే అది చేస్తాను. ఇంకా రాగిపిండి అయితే లేదు, అయిపోయింది. అందుకే చపాతీలు అయితే చేసుకుంటాను లేండి. ఇంకా అవన్నీ చేయాలా. ఇంకా సామాన్లు అయితే బుట్లో ఉండే కదా, అవన్నీ కడిగేసుకొని వచ్చినాను. చారుకు పెట్టేసి 4 విజిల్ వచ్చేసి అన్నం అయిపోయిండే కదా, ఇంకా ఏం చేసేది అని సామాన్లు అయితే కడిగేసినాను. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా పిల్లలు అయితే పోయిండారు మామూలే, ఇంకెళ్ళిపోయినారు లేండి, పిల్లలు అయితే లేరు. ఇంకా చెత్తలన్నీ నూకి క్లీన్ చేసుకున్నాను. ఇంకా వంట అయితే అయిపోయింది. ఇంక ఎండాకాలం కదా, యాడ చూసినా చీమలే వస్తున్నాయి, అందుకే చీముల ముందు అయితే వేసినాను. ఫుల్ నిండిపోయినాయి చీమలు అయితే, ఇస్తాను ఇదంతా ఎండ కదా అందుకనేసే ఇంకా ఫుల్ వచ్చేస్తాయి. ఇంకా పిల్లలు అన్నం తింటారు కదా పాపము, మళ్ళీ ఇబ్బంది పడతారు, అందుకే చీముల ముందు అయితే వేసేసినాను చుట్టూరా. ఇంకా క్యారీ అయితే కట్టుకున్నాను. ఇంకా మీకు ఒకటి చూపించాలి. ఇది చేపించి 3 నెలలు అయ్యింది, ఇప్పుడు వచ్చింది మాకి కారడ్లు అయితే. ఇంకా ఇట్లయితే వచ్చింది, చూపిస్తాను ఉండండి సరిగా. అది నంబర్లన్నీ ఉన్నాయి అందుకనేసే. ఇట్లయితే వచ్చింది నా ఫోటో. ఇది ఇదైతే నాది వచ్చింది, ఇట్లా వచ్చిందిలేండి. ఇది మా ఇంట అయింది. మా ఇంట అయింది వచ్చింది, ఫోటో ఉంది మా ఇంట అయింది. ఇంకా ఇది చేపించి 3 నెలలు అయ్యా, ఇప్పుడు వచ్చింది. ఇంకా చేపించిందేమో మా ఇంటి ఓనర్లు, వచ్చిండేదేమో ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చింది. ఓనర్ తీసి పెట్టిండే, ఇచ్చినారు పోయే లోపల. పొద్దున్నే వచ్చిందంట. బాబు అని ఉన్నారు మా ఫ్యాక్టరీ దగ్గర, ఆయన మా ఓనర్ వాళ్ళు బావ అవుతారు, ఆయన అయితే తీసి పెట్టిండే. ఇంకా చేపించింది మా ఇంటి ఓనర్లేండి, మా ఇంటి ఓనర్ అయితే చేపించినాడు. ఇంకా ఆడికి వచ్చిండే, ఆయన తీసి పెట్టినారు. అడ్రస్ ఆడ పెట్టినాంలేండి, అందుకనేసి ఆటకైతే వచ్చినాయి. ఇంకా తీసుకున్నాము నిన్న. బాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోవాలా. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే బాగా చేస్తున్నారబ్బా. సపోర్ట్ చేస్తూ ఉండే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీను ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరున థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళ పేర్లు తెలియదులేండి మాకి. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఇంకా నేను ఫ్యాక్టరీకి అయితే పోవాలి, ఇంక తెలిసిందే కదా పనికి ఉంటుంది, పోతానులేండి ఫ్యాక్టరీకి అయితేను. మా ఇంటి ఆయన అయితే వచ్చేస్తాడు, పోవాలా. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ చెప్తాను, ఏమనుకోవద్దండి. చాలాసార్లు చాలా థ్యాంక్స్ మీకైతేను. ఇంకా పిల్లోళ్ళు లేరు, పిల్లోళ్ళు వస్తే వాళ్ళ చేతిలో కూడా చెప్పిస్తాను. బాయ్ ఫ్రెండ్స్, అందరికీను హ్యాపీగా ఉండండి.